హాయ్ అమిగోస్. ఈ క్వశ్చన్ నేచర్ ఆఫ్ ద రూట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. అసలు ఈ క్వశ్చన్లో ఏమంటున్నాడో తెలుసా? వాడు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఏంటి ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషను? 2x² ప్లస్ a-5 ఇంటూ ఎక్స్ ప్లస్ 15 = 3a అనే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు. వీడేమంటాడు, బాబు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాను, దీనికి అసలు రియల్ రూట్ ఉండకూడదు, దీనికి అసలు రియల్ రూట్ లేకుండే విధంగా నాకు చేయగలుగుతావా అంటే, సార్ ఎలా సార్ నేను దీనికి అసలు రియల్ రూట్ లేకుండా ఎలా చేయగలుగుతానంటే, పిక్ ఏ వాల్యూ, ఈ స్మాల్ ఏ ఇక్కడ క్వాంటిటీ ఏదైతే ఉందో దాన్ని ఎలా చూస్ చేసుకుంటావంటే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రియల్ రూట్ లేకుండా చూస్ చేసుకోవాలి. ఓకే, అలా ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రియల్ రూట్ లేకుండా నేను ఏని కనుక వచ్చేటట్టు సెలెక్ట్ చేసుకుంటే, ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్న వాల్యూస్ అన్నిటిని కనుక నేను కలెక్ట్ చేస్తే నాకు ఆల్ఫా టు బీటా మధ్యలో వస్తున్నాయంట. వాడు ఇచ్చింది అదే, ఇక్కడ ఆల్ఫా టు బీటా మధ్యలో వస్తున్నాయి. నేను సెలెక్ట్ చేసుకున్న ఈ వాల్యూస్ అన్నీ ఆల్ఫా టు బీటా మధ్యలో వస్తున్నాయి. నేను ఆ విధంగా ఏ వాల్యూని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ వాల్యూస్ ఆల్ఫా టు బీటా మధ్యలో ఉండే అన్ని రియల్ నెంబర్స్ కనుక వస్తున్నాయి. బాబు నాకు క్యాపిటల్ ఎక్స్ లోపల నాకు నెంబర్స్ అన్నిటిని కలెక్ట్ చేయి. ఎలాంటి నెంబర్స్ని కలెక్ట్ చేస్తావు? ఈ ఆల్ఫా టు బీటా మధ్యలో ఉన్నటువంటి ఇంటిజర్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి నాకు క్యాపిటల్ ఎక్స్లో పెట్టు. అచ్చా, క్యాపిటల్ ఎక్స్లో ఆ ఇంటిజర్స్ అన్ని కలెక్ట్ చేసి పెట్టాను. బాబు ఇప్పుడు అన్ని ఇంటిజర్స్ని కలెక్ట్ చేసి పెట్టావు కదా, దా ఇంటిజర్స్ని కనుక స్క్వేర్ చేసి సమ్ చేస్తే నాకు ఆన్సర్ ఎంత వస్తుంది చెప్పంటున్నాడు. అంటే ఆ కలెక్ట్ చేసినటువంటి ఇంటిజర్స్ని స్క్వేర్ చేసి మొత్తం సమ్ చేస్తే నాకు వచ్చేదే ఆన్సర్. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ వెళ్దాం మనం. ఏంటి వీడేమంటాడు, ఆ ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి కనుక నో రియల్ రూట్ అంటాడు. అఫ్కోర్స్ మనకు తెలిసిన విషయమే. ఏంటది? నాకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² ప్లస్ bx ప్లస్ c = 0కి కనుక అసలు రియల్ రూట్స్ ఉండకూడదు అంటే నాకు కండిషన్ ఏమై ఉండాలి? డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0. డిస్క్రిమినెంట్ ఏంటి? డిస్క్రిమినెంట్ అంటే ఏంటి? నాకు b² - 4ac ఈజ్ లెస్ దాన్ 0. డిస్క్రిమినెంట్ అంటే b² - 4ac. ఓకే, అర్థమైపోయింది. ఇది ప్రాపర్గా వాడిచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 1ని ప్రాపర్గా ఈక్వేషన్ వచ్చేటట్టు, అంటే రైట్ సైడ్ = 0 వచ్చేటట్టు రీరైట్ చేసుకుంటే నాకు ఎలా వస్తుంది? అది 2x² ప్లస్ a-5 ఇంటూ ఎక్స్ ప్లస్ 15 - 3a = 0. ఇది వాడిచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇప్పుడు డిస్క్రిమినెంట్ కనిపెట్టాలంటే ఇది క్యాపిటల్ A అవుతుంది, ఇది క్యాపిటల్ B అవుతుంది, 15 - 3a అనేది C అవుతుంది. సో డిస్క్రిమినెంట్ ఈజ్ ఈక్వల్ టు b² - 4ac అంటే ఎంత వస్తుంది నాకు? a-5² మైనస్ 4 టైమ్స్ ఆఫ్ క్యాపిటల్ A. క్యాపిటల్ A అంటే ఎంత? అక్కడ 2. అండ్ క్యాపిటల్ C అంటే ఎంత నాకు? 15 - 3a. ఇది లెస్ దాన్ 0 ఉండాలి. దాన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది నాకు? a² ప్లస్ 25 - 10a మైనస్ 8 × 15, 8 × 15 అంటే 120 ప్లస్ 8 × 3a, 8 × 3a అంటే 24a. షుడ్ బి లెస్ దాన్ 0. ఓకే, ఇది కూడా ఒక క్వాడ్రాటిక్ లాగా వచ్చింది. మనం అన్నీ కలెక్ట్ చేసుకుంటే a², దాని తర్వాత -10a ప్లస్ 24a, ఇక్కడ ఎంత వస్తుంది నాకు? 14a వస్తుంది. 25 - 120, 25 - 120 అంటే ఎంత? -95 షుడ్ బి లెస్ దాన్ 0. అయితే దీనికి ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తున్నాయి మనం ఒకసారి ట్రై చేసి చూద్దాము. ఏంటంటే 19 × 5, 19 - 4, 5 19 × 5, 19 - 5 = 14 కాబట్టి సో ఫ్యాక్టర్స్ ఏమొస్తాయంటే 19, -5 అంటే ఏమొస్తుంది ఇక్కడ? a + 19 ఇంటూ a-5 షుడ్ బి లెస్ దాన్ 0. మనకు ఇదొక క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ. క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ ఎలా ఉంటుంది నాకు? ఏ కోఫిషియంట్ పాజిటివ్, ఏ కోఫిషియంట్ పాజిటివ్. క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ అంటే ఎలా ఉంటుంది నాకు? ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చిన్న రూట్ అంటే -19 వస్తుంది, రైట్ సైడ్లో పెద్ద రూట్ అంటే 5 వస్తుంది. పాజిటివ్
నెగిటివ్ అండ్ పాజిటివ్. వీడు ఏమడుగుతున్నాడు? లెస్ దాన్ 0 అంటే నెగిటివ్. నెగిటివ్ అంటే ఎంత? ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది? -14/5 అంటే ఏ బిలాంగ్స్ టు చిన్న రూట్ అంటే ఎంత? -19 టు పెద్ద రూట్ అంటే ఎంత? 5. లెస్ దాన్ 0 ఇచ్చాడు, ఇక్కడ ఈక్వల్ టు ఏం లేదు, లెస్ దాన్ 0 ఇచ్చాడు కాబట్టి ఓపెన్ బ్రాకెట్ -19/5. ఇన్ఈక్వాలిటీస్కి మీద కనుక గ్రిప్ లేకుంటే ముందు ఇన్ఈక్వాలిటీస్ బాగా నేర్చుకోండి, ఎందుకంటే మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మొత్తం చాలా ఇంపార్టెంట్ ఇన్ఈక్వాలిటీస్. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నాకు వాడిచ్చినటువంటి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రియల్ రూట్స్ లేకుండా అవ్వాలంటే నాకు ఎలాంటి ఏ వాల్యూస్ని పెట్టాలి? నేను -19 నుంచి 5 మధ్యలో ఉన్న రియల్ వాల్యూస్ ఏ వాల్యూస్ లాగా పెడితే నాకు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రియల్ రూట్స్ లేవు. ఇది నాకు అర్థమైపోయింది. మనకు వచ్చిన ఏ వాల్యూస్ రియల్ రూట్స్ లేకుండా మనకు వచ్చిన ఏ వాల్యూస్ ఎలా ఉన్నాయంట? ఏ బిలాంగ్స్ టు -19 to 5. వాడి ప్రకారం ఏంటి బాబు? ఆల్ఫా టు బీటా మధ్యలో ఉంటాయి అంటున్నాడు. అంటే ఏంటి దాని అర్థము? ఆల్ఫా వచ్చేసి ఇక్కడ -19, బీటా వచ్చేసి నాకు 5. వీడేమంటున్నాడు? బాబు క్యాపిటల్ ఎక్స్ అనే ఒక సెట్టుని కలెక్ట్ చేయు. క్యాపిటల్ ఎక్స్ అనే ఒక సెట్టుని కలెక్ట్ చేయి. ఎలా కలెక్ట్ చేయాలంట? బాబు క్యాపిటల్ ఎక్స్ అనే సెట్ ఎలా ఉండాలంటే నాకు ఇంటిజర్స్ మాత్రమే ఉండాలి. ఆ ఇంటిజర్స్ ఎలా ఉండాలంటే ఆల్ఫా టు బీటా మధ్యలోనే ఉండాలి బాబు అంటున్నాడు. అంటే ఏంది? -19 to 5 మధ్యలో ఉండేటువంటి ఇంటిజర్స్ ఏంటివి? ఇక్కడ క్లియర్గా చూస్తే ఎక్స్ని ఆల్ఫా అవ్వకూడదు, బీటా అవ్వకూడదు. ఆల్ఫా అండ్ బీటా రెండింటిని ఇంక్లూడ్ చేయలేదు వాడు. అంటే ఆ రెండింటిని ఎక్స్క్లూడ్ చేయాలంటే -19, 5 రెండు ఇంక్లూడ్ చేయకూడదు. బట్ -19 నుంచి 5 వరకు మధ్యలో ఉండేటటువంటి ఇంటిజర్స్ ఏమేమి ఉంటాయి బాబు అంటే, అఫ్కోర్స్ మనం కలెక్ట్ చేస్తే ఏమేమి వస్తాయి? -18. -19 తర్వాత నెక్స్ట్ పెద్ద ఇంటిజర్ ఏంటి? -18, -17, -15 అలా 0తో పాటు 1, 2, 3, 4, 5 అవ్వచ్చా? లేదు. 5 ఓపెన్ బ్రాకెట్ కదా, అంటే ఏంది? 5 వరకు అవ్వాలి కానీ 5 అవ్వకూడదు. అంటే ఇవి క్యాపిటల్ ఎక్స్లో ఉండాల్సిన ఇంటిజర్స్ అనమాట. వాడేమంటాడు? బాబు నీకు ఇంటిజర్స్ వచ్చాయి కదమ్మా, ఆ ఇంటిజర్స్ యొక్క ఎక్స్ అంటే మనం కలెక్ట్ చేసిన ఇంటిజర్స్, ఆ ఎక్స్ స్క్వేరు అంటే ఏంది? ఆ ఇంటిజర్స్ని స్క్వేర్ చేసి సిగ్మా ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంది? సమ్మేషన్ చేసి కనిపెట్టు. ముందు స్క్వేర్ చేద్దాం. -18 హోల్ స్క్వేర్, -17 హోల్ స్క్వేర్, సారీ ఇక్కడ -16 కూడా వస్తుంది కదా, -16 హోల్ స్క్వేర్, అలా 0 స్క్వేర్, 1 స్క్వేర్, అలా ఎక్కడి వరకు వస్తుంది? 3 స్క్వేర్, 4 స్క్వేర్ ఇలా వస్తుంది. వీడు ఏమంటున్నాడు? సమ్మేషన్ ఇచ్చాడంటే ఆ స్క్వేర్స్ని ప్లస్ చేయాలి. ప్లస్ ... ఇలా ప్లస్ చేసుకుంటూ అన్నిటినీ వెళ్ళాలి. అదే నాకు వచ్చేటటువంటి ఆన్సర్. ఇది నాకు ఆన్సర్ వస్తుంది. అయితే మనకు క్లియర్గా అర్థమైపోతుంది. మైనస్ ఉన్నప్పటికీ కూడా స్క్వేర్ కాబట్టి పాజిటివ్ క్వాంటిటీస్ వస్తాయి. అంటే 18 స్క్వేర్ ప్లస్ 17 స్క్వేర్ ప్లస్ 16 స్క్వేర్ అలా ఎక్కడి వరకు వస్తాయి? 1 స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది? 0 స్క్వేర్. మళ్ళీ ఏమవుతుంది? 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్ అలా వెళ్తుంది. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే ఈ క్వాంటిటీ ఏమవుతుంది? నాకు 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్ రివర్స్లో అప్ టు 18 స్క్వేర్. అంటే ఇదేంది? సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఫస్ట్ 18 న్యాచురల్ నెంబర్స్. అర్థమవుతుందా? సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఫస్ట్ 18 న్యాచురల్ నెంబర్స్ అంటే సిగ్మా ఎన్ స్క్వేర్ అవుతుంది. బట్ ఏందది? కాకపోతే ఓన్లీ ఫస్ట్ 18 న్యాచురల్ నెంబర్స్. 0 స్క్వేర్ అంటే మనకు తెలిసిందే 0. మరి 1 స్క్వేర్ టు 4 స్క్వేర్ అంటే ఏంది? ఇది సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఫస్ట్ 4 న్యాచురల్ నెంబర్స్. ఇది కూడా సిగ్మా ఆఫ్ ఎన్ స్క్వేర్ బట్ అప్ టు ఫస్ట్ 4 న్యాచురల్ నెంబర్స్. మనం ఒకసారి గుర్తు కనుక తెచ్చుకుంటే సిగ్మా ఆఫ్ ఎన్ స్క్వేర్ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్కి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే n × n+1 × 2n+1/6. ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఇది కడితే ఈ ఫస్ట్ దాంట్లో ఏంటి? సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఫస్ట్ 18 న్యాచురల్ నెంబర్స్. అంటే ఈ ఫార్ములాలో ఈ బాక్స్లో ఉన్నటువంటి ఫార్ములాలో n నేను ఎంత పెట్టాలి? నేను 18 పెట్టాలి. సో 18 × 18+1 × 2n+1 2 × 18 + 1 డివైడెడ్ బై కింద ఎంత? 6 ప్లస్ ఈ క్వాంటిటీ ఎంత? 0 స్క్వేర్ కాబట్టి 0 ప్లస్ ఇదెంత?
సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఫస్ట్ 4 న్యాచురల్ నెంబర్స్. ఈ క్వాంటిటీ వచ్చేసి సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఫస్ట్ 4 న్యాచురల్ నెంబర్స్. అంటే 4 ఇంటూ ఫార్ములాలో 4 పెట్టాలి. 4 + 1 ఇంటూ 2 ఇంటూ 4 అంటే 8 + 1 డివైడెడ్ బై 6. సో 6 3s. సో ఎంత వస్తుంది ఆన్సరు? 3 ఇంటూ 19 ఇంటూ 2 ఇంటూ 18 36, 36 + 1 37 ప్లస్ ఇక్కడ ఎంత వస్తుంది? ఇది 9. సో 3 3s, 3 2s, 2 2s అంటే ఏంది? 2 ఇంటూ 5 10, 10 ఇంటూ 3 30 ప్లస్ 30. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి 2109, రైట్ సైడ్ వచ్చేసి 30. సో ఓవరాల్గా ఎంత వస్తుంది? ఇది 2139. సో ఆప్షన్ ఉందా? ఎస్, ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.